ఇరాన్ అన్నంత పని చేసింది. ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధంలో జోక్యం చేసుకోవడమే కాకుండా ఇరాన్లోని 3 ప్రధాన అణు కేంద్రాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది అమెరికా. ఈ దాడులపై అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరించింది. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది ఇరాన్. ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో అమెరికా వచ్చి ఇరు దేశాల మధ్య అగ్నికి ఆజ్యం పోసింది. ఇరాన్లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. దీంతో తాజాగా పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. మొదట సిరియాలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. అక్కడ అగ్రరాజ్యానికి చెందిన 3 సైనిక స్థావరాలను నేలమట్టం చేసింది ఇరాన్. తాజాగా ఖతార్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బాంబుల మోత మోగించింది. అత్యంత శక్తివంతమైన క్షిపణులతో అమెరికా స్థావరాలపై విరుచుకుపడింది. అయితే ఖతార్తో పాటు ఇరాక్, బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బాంబుల వర్షం కురిపించిందంటూ అంతర్జాతీయ మీడియా సైతం పేర్కొంది. ఈ క్రమంలో పశ్చిమాసియా నుంచి అమెరికా సైన్యాన్ని పూర్తిగా ఎలిమినేట్ చేసేందుకు ఇరాన్ ప్రయత్నాలు చేస్తోంది. ఆపరేషన్ బేషారత్ ఫతా అని ఇరాన్ దాడులకు పేరు పెట్టింది.